వేద విద్యలన్నీ वेदों का వెలయంగత చదివి अध्ययन कर నేర్పు మాటల యందు నిపుణుడైన अच्छा बोलना सीख जाओगे क्या? సద్గుణండు కాక सद्गुण न हो, సద్గుణండు కాక सद्गुण न हो, సంస్కారి కాకున్నా सदाचार भी न हो, అదును లేని భూమి పండినట్టు बंजर भूमि जोतने के समान है। భారతీయ విజ్ఞానమునకు మూలాధారం వేదం. भारतीय विज्ञान की आधारशिला है वेद। ఇది అనంత విజ్ఞానము. ये अनंत विज्ञान है। ఇది यही ఇతిహాస పురాణములు ఎందుకును इतिहास पुराणों में भी ఇదియే తిరిగి ప్రకటితమవుతున్నది. प्रकट होता है। సంస్కారమునకు संस्कार के लिए, సమత్వమునకు समानता के लिए ఇది यही పునాది వంటిది. नींव है। ధర్మ జిజ్ఞాసకు తరగని ఖని. धर्म जिज्ञासा की अक्षय खान है। జీవిత ఆదర్శమును అందించుటకు ఇది గొప్ప నిధి. जीवन आदर्शों का बड़ा भंडार है। ప్రపంచములో संसार में ప్రప్రథంగా सर्वप्रथम వెలువడినటువంటి కావ్యము వేదమే. प्रकाशित काव्य वेद हैं। భారతీయుల ప్రమాణములన్నీ కూడాను వేదముపైనే ఆధారపడి ఉన్నవి. भारतीय जीवन शैली वेदों पर आधारित है। భారతీయులకు ప్రధానము ప్రమాణము అయినటువంటిదే వేదము. भारतीय आचार संहिता और मापदंड का आधार ही वेद हैं। వేదము చాలా విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించింది. व्यापक सिद्धांत सिखाए हैं वेद ने। అభిన్నత్వాన్ని ప్రకటితం గావిస్తూ వచ్చింది. अभिन्नता बनाए रखी है। ఏకత్వమే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యమని తెలుపుతూ వచ్చింది. जीवन का लक्ष्य एकता है सिखाया। శాంతి మంత్రం నందు సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై అని తేజస్సు, ఈ తేజస్సు అనేటువంటి దాంట్లో సమస్తము కూడాను ఏకత్వాన్ని పొందేటువంటి యొక్క రసమయమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. शांति मंत्र सहनावतु सहनौ भुनक्तु में सिखाया है कि वो तेज सभी की एकता तत्व का है। దీని యొక్క అంతరార్థం ఏమిటి? इसका अंतरार्थ क्या है? కలసి మెలసి తిరుగుదాం, मिलजुल कर जिए, కలసి మెలసి పెరుగుదాం, एक साथ बढ़ें, కలసి మెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, एक साथ सद्गुण शक्ति और सहन शक्ति का विकास करें, కలసి మెలసి తెలుసుకున్న తెలివిని అభివృద్ధిగా అంచుదాం, मिलजुल कर प्राप्त ज्ञान की वृद्धि करें, కలసి మెలసి భేదము లేక కలత లేక చెలిమితో జీవించుదాం అనింది. मिलजुल कर बैर भेदभाव बिना मित्रता से रहें। ఇంతియే కాక కట్టకడపటికి శాంతి 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 అని శాంతిని లోకానికి పంచుదామనింది. और अंत में समस्त विश्व में शांति फैलाएं। సంకుచితమైనటువంటి యొక్క బుద్ధులు కలిగినటువంటి వారు, संकीर्ण बुद्धि वाले, స్వార్థ సప్రయోజనాల నిమిత్తమై దీన్ని ఉపయోగించుకునేటువంటి వారు स्वार्थ स्वहित के लिए उपयोग करने वाले, అనేక భేదములు కల్పించి भेदभाव बढ़ा के భిన్నత్వాన్ని నిరూపిస్తూ వచ్చినది వేదమని ప్రకటితం గావిస్తూ వచ్చారు. कहने लगे कि भिन्नता सिखाते हैं वेद। వేదములో ఎట్టి భేదము లేదు. वेद में कोई भेद नहीं है। వేదము కేవలము సమత్వాన్ని, वेद केवल समत्व को, సమరసాన్ని, समरसता को, సానుభూతిని, सहानुभूति को, ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సుగుణాన్ని ప్రకటితం చేస్తూ వచ్చాయి. ऐसे पवित्र सद्गुणों को प्रकट करते हैं। వీరు చెప్పకూడదు, వీరు వర్ణించాలి, వీరు దీనికి అర్హులు, వీరికి అర్హులు కాదు అని నిర్ణయించేటువంటి అధికారం ఎవ్వరికి లేదు. कौन इसे पढ़ेगा कौन नहीं, कौन समझाएगा कौन नहीं, कौन इसके योग्य है कौन नहीं, ये निर्णय लेने का अधिकार किसी को नहीं है। ఆనాటి మానవుని ఎందుకును ఇలాంటి కుల మత వర్ణ వర్గములు అనేటువంటివి ఏమాత్రం కూడాను లేవు. तब आज के जैसा कुल मत भेद आदि नहीं था। నేడు కూడాను ఇవి లేనటువంటివే. కానీ కొంతమంది సంకుచితమైనటువంటి భావం కలిగినటువంటి వారు దీనిని అనేక విధములుగా ప్రోత్సహించి పోషించి దీనిని అనేక విధములుగా విభజిస్తూ వస్తున్నారు. आज भी ये सब नहीं है, पर कुछ संकीर्ण मानसिकता के लोग इन्हें पाल पोस रहे हैं। పరమాత్మకే భేదము లేనప్పుడు ఈ జీవాత్మకి ఎందుకు భేదం? जब परमात्मा में भेद नहीं तो जीवात्मा में भेद क्यों? పరమాత్మకి ఎట్టి కులములు మతములు లేవు. परमात्मा के लिए कोई जाति धर्म नहीं है। పరమాత్మ అంశములైనటువంటి యొక్క ఈ పంచభూతములు కూడాను ఏ విధమైనటువంటి యొక్క తెగలు లేవు. परमात्मा के तत्व पंचभूत भी भेद रहित हैं। నీటిది ఏ కులము, जल की जाति क्या है, నిప్పుది ఏ కులము, अग्नि की क्या है, గాలిది ఏ కులము, वायु की है, గగనాది ఏ కులము. आकाश की क्या है। కానీ ఇది ఏ కులరహితంగా కూడా మనం అనుభవిస్తున్నామా లేదా? क्या हम इन्हें बिना भेदभाव के नहीं भोगते? నీరు తాగే ముందుగా ఈ నీరుకు ఏ కులము అని ఎవరైనా విచారించి తాగుతున్నారా? जल पीने से पहले उसकी जाति सोचकर पीता है क्या कोई? కేవలం ఈ దేహేంద్రియముల యొక్క భేద భావములే ఈ విధమైనటువంటి సంకుచితమైనటువంటి భావములను అభివృద్ధి పరుస్తూ వస్తున్నాయి. ये केवल संकीर्ण मानसिकता है जो भेद बढ़ाती है। కనుక మనము ఈనాడు ఎట్టి భేదములకు అవకాశం అందించరాదు. हमें भेदभाव को जरा भी स्थान नहीं देना चाहिए। దైవము ఒక్కడే, ईश्वर एक है, దేహములు అనేకము, शरीर अनेक है। అనేకములందు కూడా ఏకత్వమైనటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి. अनेकता में एक दिव्यता पर हमें भरोसा रखना चाहिए। నిరంతరము
మనం భగవంతుని ప్రార్థించేటువంటి యొక్క రాగతాళంతో కూడినటువంటి యొక్క భావములే సామవేదము. निरंतर हमारी भगवान से प्रार्थनाएं राग ताल निहित भाव ही सामवेद हैं। మనం నిత్య పూజల లోపల అష్టోత్తరము సహస్రనామార్చన ఇలాంటి అర్చనలంతా జరుపుతుంటున్నాం. ఈ మంత్రముతో కూడినటువంటి అర్చనలే ఋగ్వేదము. हम रोज पूजा में अष्टोत्तर सहस्रनाम आदि मंत्र पढ़ते हैं, ये मंत्रोच्चारार्चना ही ऋग्वेद है। కానీ మన యందు ఉన్నటువంటి దుర్గుణములను దురాచారములను దుర్ప్రవర్తనలను కూడాను త్యాగం చేయడానికి పూనుకుంటుంటాము. ఇది సరైనటువంటి యజో గుణానికి తగినటువంటి యొక్క మంత్ర స్వరూపము. हमारे अंदर निहित दुर्गुणों दुराचारों दुर्भावों का त्याग करने का यत्न ही यजुर्वेद है। మనకు ఆవరించేటువంటి యొక్క ఆపదలకు దుఃఖములకు ఎదుర్కొని వాటితో పోరాడి వారిని జయించడానికి తగినటువంటి కృషి జరుపుతుంటాము. ఇదే అధర్మణ వేదము. हमारे जीवन में आने वाले दुख दर्द का सामना कर उनसे पार पाने का प्रयास ही अथर्ववेद है। యజుర్వేద అధర్మణ వేదములు అన్ని కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. अतः ऋग यजु अथर्वण सामवेद सब मनुष्य में ही निहित हैं। దేవుడిని ఎక్కడో నీవు దేవులాడనక్కర్లేదు, తన యందే ఉంటున్నాడు దేవుడు అనేటువంటి సత్యాన్ని ఋగ్వేదము ప్రకటన చేస్తూ వచ్చింది. ईश्वर को कहीं और ढूंढने की जरूरत नहीं है, वो भीतर ही विद्यमान है, ये सत्य ऋग्वेद ने समझाया है। అయితే మానవుడు బహిర్దృష్టి కలిగి ఉండటం చేతనే బహిర్ముఖమైనటువంటి కర్మలను ఆచరించి తద్వారా అంతర్ముఖానికి దాన్ని ప్రవేశించడానికి ఈ విధమైనటువంటి యొక్క చర్యలన్నీ కూడాను యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడాను కొంతవరకు స్థాపితం అవుతూ వచ్చాయి. मनुष्य की बहिर्दृष्टि होने की वजह से ही ये सब बहिर्मुखी प्रक्रियाएं यज्ञ याज्ञादि उसे अंतर्मुख करने के लिए बनी। ఏదో ఒక విధమైనటువంటి కర్మాచరణ ద్వారా జగత్తులకు ఈ వేదములను ప్రకటితం చేయాలి. किसी भी रूप में दुनिया में वेदों का प्रचार करना होगा। సామాన్యమైనటువంటి మానవులు, आम आदमी को పామరులైన మానవులు, వేదం అంటే ఏమో తెలియనటువంటి మానవులకు ఈ విధమైనటువంటి యొక్క యజ్ఞ యాగాది ధర్మాది క్రతువుల ద్వారా ప్రకటన చేయించాలి. सामान्य व्यक्ति को वेद न जानने वाले को यज्ञ याज्ञादि दान धर्म करके दिखाना चाहिए ताकि वो समझ सके। ప్రతి మానవునికి కూడాను జన్మించిన మొదలు మరణించేంత వరకు కూడాను వేద ప్రమాణాన్ని అనుసరిస్తూ వస్తున్నాం. हर कोई जन्म से मृत्यु तक वेद प्रमाण का अनुसरण करता है। తెలిసినా తెలియకపోయినప్పుడును ఏదో ఒక ఆచారం కింద మనం భావించి దానిని అనుసరిస్తూ వస్తున్నాం. जाने अनजाने हम उन संस्कारों का अनुपालन कर रहे हैं। ఈ నామకరణం ఇది వేదశాస్త్రం యొక్క ప్రమాణమే. नामकरण भी वेद प्रमाण है। కేశఖండనం ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే. मुंडन भी वेद प्रमाण है। చెవులు కుట్టడం ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే. कंछेदन भी वेद प्रमाण है। ఉపనయన సంస్కారం ఇది కూడా వేదం యొక్క ప్రమాణమే. उपनयन भी वेद प्रमाण है। కళ్యాణం అది కూడా వేద ప్రమాణమే. विवाह भी वेद प्रमाण है। అక్కడ కూడా ఈ ఋగ్వేదం నందు ఉన్నటువంటి ధర్మేచ అర్థేచ కామేచ నాతి చైతవ్యం అనగా ఏమిటి? ఈ ధర్మార్థ కామములకు మాత్రమే ఈ యొక్క వేదములు బోధిస్తున్నాయి. మోక్షమును బోధించడానికి దీనికి అధికారం లేదు అనేటువంటిది వేదమే చెప్తూ వస్తున్నది. वहाँ भी केवल धर्म अर्थ काम ही तक वर्णित है, मोक्ष की बात नहीं है, ऐसा तो वेद ही बतलाते हैं। మోక్షము కేవలము దైవానుగ్రహం చేత లభించేటువంటిది. मोक्ष केवल ईश कृपा से ही मिलता है। కనుక ఇట్టి పవిత్రమైనటువంటి వేదముల లోపల ఇంత పవిత్రమైనటువంటి యొక్క సారం కలిగి ఉన్నదనేటువంటి సత్యాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించాలి. इसलिए पवित्र वेदों में निहित पवित्र सार के सच को हर किसी को जानने का प्रयास करना चाहिए। గాలి మొదలు నీరు మొదలు శబ్దం మొదలు ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఈ యొక్క వేదము అన్ని విధాలు కూడా అనుగ్రహిస్తూ వచ్చింది. वायु में, जल में, नाद में सब विधाओं में वेदानुग्रह बसता है। దానిని మానవుడు చమే 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 అని కోరుతూ వస్తున్నాడు. उसे ही मनुष्य चमे चमे कहकर मांगता है। చమకమంతా కావాలి 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 కావాలి, నాకు అన్నీ కావాలి, నాకు దాహమైపోతోంది, కొంచెం నీరు కావాలి, ఆ నీరు ఇస్తే అంతటితో తృప్తి పడితే నాకు కూల్ డ్రింక్ కావాలి, ఆ కూల్ డ్రింక్ ఇస్తే తృప్తి పడితే నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఈ విధంగా ఆశలు పెరుగుతూ 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 పోతుంటుంటాయి. चमकम मतलब चाहिए, सब चाहिए मुझे, प्यास लगी है पानी चाहिए, फिर कोल्ड ड्रिंक, फिर आइसक्रीम, इस तरह इच्छाएं बढ़ती ही जाती हैं। కనుకనే ఈ వేదం నందు చమకం లోపల భగవంతుడా నాకు చల్లని గాలి అందించు, इसलिए वेद की इस चमकम में भगवान मुझे ठंडी हवा प्रदान करो। ఆ గాలి కూడా నాకు ఎంత కావాలో అంతే అందించాలా, ఉక్కిరి బిక్కిరి అయ్యే రీతిగా నాకు అందించకూడదు. वो भी मुझे जितना चाहिए उतना ही देना, ज्यादा तेज न हो। నాకు చక్కని రుచికరమైన యొక్క ఆహారం అందించాలి. मुझे स्वादिष्ट भोजन दिलाइए, ఈ ఆహారం అజీర్ణానికి తీర్చకూడదు. इससे अपच न हो। నాకు అనాయాసముగా ఉంటుండాలి, मुझे थकान न हो, ఆయాసం కలిగించకూడదు. थकना ना पड़े। ఈ విధమైనటువంటి రీతిగా నిజంగా వేదం తెలిసిన వారిని అడగండి, ఇందులో చమకలు అన్ని ఇలాంటివే ఉంటున్నాయి. चमकम में ऐसा ही जिक्र है, కోరికలు 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 కోరికలు, इच्छाएं ही इच्छाएं। నమ్మకము ఇది కేవలము భగవత్ ప్రాప్తి. నాకు వద్దు, नमकम ईश प्राप्ति मुझे नहीं चाहिए, నీవే కావాలి. आप ही चाहिए। కనుక నీవు నీ యొక్క సంకల్పము, నీ యొక్క ప్రేమ, నీ యొక్క జ్ఞానము, నీ యొక్క దర్శనము, నీ యొక్క స్పర్శనము ఇవి మాత్రమే నాకు కావాలి. आपका संकल्प, प्रेम, ज्ञान, दर्शन और स्पर्श ही मुझे चाहिए। వీటి నిమిత్తం
విధమై ఆచరించేటువంటి మంత్రములే ఈ యొక్క నమ్మకము. ऐसे अभिप्रायों से युक्त मंत्र ही हैं नमकम। కోరికలు ఉండకూడదని చెప్పటం లేదు. इच्छाएं करो ही मत ये नहीं कहा, అవసరమైనవి కోరండి, आवश्यक है वो मांगो, కానీ సాధ్యమైనంత వరకు కూడాను ఈ కోరికలు తగ్గించుకొని దైవాన్ని అధికంగా మీరు రమించండి. जितना हो सके इच्छाएं घटाकर ईश्वर को साधो। ఒక్క దైవమే మీ చెంత ఉంటుంటే సర్వము మనకు లభ్యమవుతుంది. भगवान मिल जाने पर सब कुछ मिल जाता है। దైవమే దూరం అయితే మనం సర్వము దూరం చేసుకున్న వారం అయిపోతాం. भगवान दूर हो जाएं तो सब खो जाएगा। అట్టి దైవ ప్రేమను పెంచుకోవటమే ప్రధానమైనటువంటి యొక్క సాధన. भगवत प्रेम बढ़ाना ही सबसे बड़ी साधना है। అన్ని వేదములు కూడా నువ్వు బోధించినది అదే. सभी वेद यही सिखाते हैं। కనుక ప్రేమమయులై ప్రేమతత్వాన్ని ప్రకటన గావించుకుంటూ ప్రేమానందాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. अतः प्रेम से भरकर प्रेम तत्व को प्रकट करते हुए प्रेमानंद का अनुभव करने का प्रयास करोगे, इसी आशा के साथ मैं साशीर्वाद अपनी बात यहाँ समाप्त करता हूँ। गोविंद कृष्ण जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय गोविंद जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय माला हारी प्यारी भाई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय माला हारी प्यारी भाई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय जय कृष्ण जय कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय जय रामा कृष्ण जय राधा कृष्ण जय बाला कृष्ण 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 जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण जय कृष्ण 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 जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय माला हारी प्यारी भाई मीर मन विहारी मदन मोहन मुरलीधारी कृष्ण जय
जय गोपाल कृष्ण जय गोपाल बाल बाल राधा कृष्ण जय